శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు పౌర్ణమి తిథి సందర్భంగా శ్రీ మత్స్యవారాహిదేవి అమ్మవారిని మీరు దర్శించుకోండి. అదేవిధంగా ఈరోజు జరుగుతున్నటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం ద్వారా వచ్చేటువంటి కొన్ని రాసులు వారికి ఇబ్బందులు ఎదురవుతాయని పామరులు పండితులు చెబుతూ ఉన్నారు పెద్దలు. కాబట్టి మీరు అటువంటివేవి మనసులో భయాందోళనలకి గురి కాకండి. శ్రీ మత్స్యవారాహిదేవి అమ్మవారిని అలాగే పార్వతీ పరమేశ్వరుని లక్ష్మీనారాయణని మనస్ఫూర్తిగా మీరు ఈ రోజున ఆరాధించడం వల్ల ఈ గ్రహణం అయిపోయిన తర్వాత వేకువజామునే మీ సమీపంలో ఉన్నటువంటి నదులు, కాలువలు, ఏరులు, సముద్రాలు, చెరువులు వంటి మీకు అందుబాటులో ఏది ఉంటే అదే మీరు స్నానం ఆచరించండి. చెరువులు, కాలువలు వంటివి అందుబాటులో లేనివారు, నగరాలు, సిటీల్లో ఉన్నవారు చక్కగా మన ఇంట్లోనే కొంతవరకు అదే గంగాజలంగా భావించి ఆ నీటిని కాసేపు మనం ప్రక్షాళన చేసుకొని ఓం నమః శివాయ అనుకుంటూ ఆ స్నానం చేయటం వల్ల ఈ గ్రహదోషాలు అవి మన జాతకంలో ఉండవండి. అదేవిధంగా ఎవరైతే రాహుగ్రహం వల్ల ఇబ్బందులు వస్తాయి అనుకునేవారు ఈ రేపు ఉదయాన్నే శివాలయంలో శివునికి అభిషేకం చేయించిన తర్వాత శివాలయం ప్రదక్షిణ చేయండి. అలాగే నవగ్రహాలు ప్రదక్షిణ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహానికి ప్రత్యేకంగా మినుములు వంటివి బ్రాహ్మణుని అడిగి అక్కడ దానం ఇవ్వండి. అదేవిధంగా బియ్య పిండితోని రాహు గ్రహం యొక్క ప్రతిమను తయారు చేయండి. ఆ రాహు యొక్క ప్రతిమను తయారు చేసి దాంట్లో అంత దక్షిణ ఆ రాహుగ్రహానికి ఏవైతే దానం ఇవ్వాలో ఆ యొక్క వస్తువులు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి కొంత దక్షిణ కలిపి దానం ఇవ్వండి. అదేవిధంగా రేపు మీరు చక్కగా వృద్ధాశ్రమాల్లో వెళ్ళి పెద్దలకు సేవ చేయటము, అలాగే మందులు లేని వారికి మందులు కొనివ్వటము, అదేవిధంగా చెప్పులు లేని వారికి చెప్పులు కొనివ్వటం వంటివి, అంటే దాన ధర్మాలు వృద్ధాశ్రమాల్లో, అలాగే పేదవారికి, అలాగే కొన్ని అనాథ శరణాలయాల్లో, అలాగే అంధుల యొక్క శరణాలయాల్లో విరివిగా పూజల కంటే కూడా దేవాలయాల కంటే కూడాను ఈ విధంగా సేవలు చేసుకుంటే మన పట్ల ఆ యొక్క రాహుగ్రహం కావచ్చు, ఏ దేవత అయినా కావచ్చు, లేదా ఏ గ్రహమైనా కావచ్చు, వాళ్ళు మనం చేసే సేవలకు సంతోషించి మన జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు తొందరగా తొలగిస్తారండి. కాబట్టి మనస్ఫూర్తిగా రేపు సేవా కార్యక్రమాలు ఉంటే చేయండి. ఓం శ్రీ వారాహిదేవియే నమః.